నమస్తే. ప్రస్తుతం మనం గౌలిదొడ్డిలోని బసవతారక నగర్లో ఉన్నాం. ఇక్కడ దాదాపు 200 కుటుంబాల యొక్క గుడిసెలను ప్రభుత్వం ఇంతకుముందు దీనికి సంబంధించి ప్రభుత్వం కావచ్చు, ఇటు బీఆర్ఎస్ కావచ్చు, దీనికి సంబంధించి అన్ని పార్టీల వర్గాలు కూడా ఇందులో ఉన్నారు. 200లకు పైగా కూడా మా గుడిసెలను కూల్చేశారు. అందులో ఎందుకు కూల్చేశారని చెప్పి క్వశ్చన్ చేసినందుకు ఇక్కడ 44 మందికి పైగా కూడా కేసులు వేశారు. ఇక్కడ కావాలనే ఇది గవర్నమెంట్ ప్లేస్, ఇక్కడ మీ ప్లేస్ ఉండొద్దని చెప్పేసి మా గుడిసెలు కూల్చేసి ఇక్కడ గవర్నమెంట్ యొక్క ఒక బోర్డు కూడా వాతారని చెప్పేసి కూడా చెప్తాను. దాదాపు 20 రోజులకు వస్తూ ఉంది వీళ్ళ పోరాటం. ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ ఫొటోస్లో కూడా మాకు న్యాయం కావాలి అని చెప్పేసి కూడా ఇక్కడ కూల్చివేసినట్టు ఫోటోస్ కూడా చూసుకోవచ్చు. దాదాపు 200 మంది పైగా కూడా 20 రోజుల నుంచి ఇక్కడ టెంట్ వేసుకొని ఉంటా ఉన్న పరిస్థితి. అసలు వాళ్ళతో మాట్లాడదాం. ప్రభుత్వం మరి ఎందుకు చేస్తూ ఉంది, నిజంగా ప్రభుత్వం ఎందుకు ముందుకు రాలేకపోతుందని చెప్పేసి వాళ్ళ మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేము ఇక్కడ గుడిసెలో కూలగొట్టే నుంచి 15 రోజుల నుంచి మేము ఇక్కడ టెంట్ వేసుకొని టెంట్ కిందనే కూర్చున్నాము. ఇంకా ఏం చేస్తున్నామంటే వాన వస్తుంది, పిల్లలు ఉన్నారు, తడిచిపోతున్నారు, మాకేది న్యాయం జరగట్లేదు, మాకు న్యాయం కావాలా. మేము ఎన్ని రోజులని ఇట్లా టెంట్ల కింద కానీ కూర్చొని ఉండాలా. మా పిల్లలు తిండి లేక నీళ్ళు లేక, పిల్లలు చదువులు లేవు, ఎన్ని రోజులని ఉండేది. మాకు ఏ ప్రభుత్వము న్యాయం జరిగిస్తాను లేదు, న్యాయం కావాలా మాకు. ఇది గవర్నమెంట్ స్థలం అని మాకు తెలుసు, కానీ ఇది గవర్నమెంట్ స్థలం కాదు, ప్రైవేట్ స్థలము, మీరు ఖాళీ చేసేయాలా, ఇది మాకు సొంతం అని వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఇది మేము 40 సంవత్సరాలు ఇంకా ఇక్కడనే ఉన్నాము. అప్పుడంతా ఎవరు చెప్పలేదు. ఇప్పుడు వచ్చి సడన్గా కూల్చేసి మేము ఖాళీ చేయమంటే మేము లేని వాళ్ళు ఏడానే పోయి ఉండాలి. కొన్ని ఉండడానికి స్థలం లేదు. దీన్ని నమ్ముకునే 4 ఇండ్లు పాసి పని చేసుకుని ఇక్కడే బతుకుతున్నాము. అన్న రేవంత్ అన్న గారు కూడా వచ్చారు. గుడిచెలకు ఫస్ట్ కూలి చేసినప్పుడు అన్న వచ్చి మాకు హామీని కూడా ఇచ్చాడు. కాంగ్రెస్ పార్టీలో నాకైతే తెలీదు, అది 2001లో అప్పుడు కూడా వచ్చి మాకు హామీని ఇచ్చాడు అన్న. అన్న ఇచ్చాడు, ఈ గంగాధర్ అన్న కూడా వచ్చాడు, మాతో మాట్లాడాడు, బిందెలు ఇచ్చాడు, అన్నం పెట్టాడు, బట్టలు ఇచ్చాడు. ఆయన కూడా మా సరిగ్గా సలిమంట వేసింటే కాపుకున్నాడు. కూర్చొని మీకు ఏదో ఒకటి న్యాయం చేస్తామమ్మా, బాధపడొద్దండి అని చెప్పినారు. కానీ ఈ రోజులో మీరు ఖాళీ చేయమని అనేసి వచ్చి దాడి చేస్తే మేమేం చేసేది? మమ్మల్ని దాడి చేస్తున్నారు, ఖాళీ చేయమంటున్నారు. వస్తున్నారు, ఇంకా ఎవరంటే ఇంకేమని చెప్పాలా? వస్తున్నారు, ఖాళీ చేయమంటున్నారు. ఇప్పుడు ఖాళీ చేసాకైతే కుదరదు. సార్ ఏదో ఒకటి మాకు న్యాయం చేయాలని ఇక్కడ కూర్చున్నాం, మాకు న్యాయం కావాలా. నమస్తే అండి. ఏంటంటే 2021లో మేము దాదాపుగా 30 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉండడం జరుగుతుంది. 30-40 సంవత్సరాలుగా ఇక్కడనే ఉంటున్నాము. అయితే 2021లో సడన్గా వచ్చేసి మా ఇళ్ళని కూల్చివేయడం జరిగింది టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా రాలేదు. అయితే సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు ఉన్నారు కదా, అతను వచ్చారు మా బస్సులోకి వచ్చి, అయితే మమ్మల్ని పరామర్శించి మాకు కొన్ని బట్టలు బిందెలు. ముఖ్యమంత్రి కాకముందు వచ్చాడు మీ దగ్గరికి 2021లో. అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నది, అప్పుడు ఇంకా ఇది కాంగ్రెస్ ప్రభుత్వం రాలేదు. అప్పుడు ఒక ఆపోజిషన్ పార్టీగా సార్ వచ్చారు మా మధ్యలోకి వచ్చి ఏమన్నారంటే, మిమ్మల్ని ఇలా అన్యాయంగా కూల్చేశారు కదా, మీ ఇళ్ళన్నీ కూల్చివేశారు కదమ్మా, ఇది చాలా దారుణము, ఇలా బీదవాళ్ళని ఇలా చేయకూడదు, బీదవాళ్ళని ఇలా చేయడం చాలా అన్యాయం, బీదవాళ్ళ పక్షాన ఉండాలి అని చెప్పేసి రేవంత్ రెడ్డి సారు ఆ రోజు మా మధ్యలోకి వచ్చి మాట్లాడి మాకు కొన్ని బట్టలు, ఎందుకంటే 2021 డిసెంబర్ 8 తారీఖున మా ఇల్లు కూల్చివేయడం జరిగింది. 25 తారీఖు క్రిస్మస్ రోజే సార్ ఇక్కడికి వచ్చారు. వచ్చి మాకు కొన్ని బట్టలు, తర్వాత బిందెలు, స్టీల్ బిందెలు, గ్లాసులు, ప్లేట్లు అంటే మాకు అవసరమైన కొన్ని వస్తువులు ఇచ్చేసి, అయితే మాకు ధైర్యం చెప్పేసి వెళ్ళాడు. ఆ సార్ చెప్పిన మాట ఏంటంటే, మీరు మాకు ఓట్లు వేయండి అమ్మా, మాకు ఓట్లు వేసి ఒకవేళ నన్ను గెలిపించినట్లయితే మొట్టమొదటిగా మీ బస్తీకే న్యాయం చేస్తాను, పట్టాలు అనేది ఇప్పిస్తాను, ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తానని సార్ వచ్చి ఆ రోజు మాట ఇచ్చి వెళ్ళడం జరిగింది. తర్వాత ఇంకెంతోమంది వచ్చారు, రాజకీయ నాయకులు వచ్చాడు, కడియం శ్రీహరి గారు కావచ్చు, ఇంకా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వచ్చారు. ఆ సమయంలో మమ్మల్ని పరామర్శించారు, మాకు వాళ్ళకు తోచిన సాయం చేశారు, వెళ్ళారు. స్థానికంగా ఉన్న కార్పొరేటర్ గంగాధర్ సార్ కూడా వచ్చారు. అప్పుడు వచ్చి మా ఇల్లు కూల్చివేస్తుంటే ఆ సార్ కూడా అడ్డుకున్నాడు. మా కొరకై ఆ సార్ని కూడా డీజం ఎక్కించారు, స్టేషన్లో కూర్చోబెట్టారు. మమ్మల్ని వదిలేంత వరకు కూడా సార్ కూడా మాతో పాటు స్టేషన్లో ఉన్నాడు. మమ్మల్ని వదిలిపెట్టిన తర్వాతనే సార్ కూడా బయటకు రావడం జరిగింది. అయితే ఇంటికి వచ్చినాక కూడా సార్ మాకు చలికాలం కాబట్టి మా ఇల్లు లేవు కాబట్టి కొన్ని దుప్పట్లు ఇవ్వడము, తర్వాత మాకు ఫుడ్ పెట్టడము, టిఫిన్లు అంట, పాలంట చాలా సాయం చేశాడు ఆ టైంలో మాకు సారు. అయితే మా ద్వారా కొన్ని కేసులు కూడా వేయించాడు. ఎందుకంటే మాకు చదువు లేదు కాబట్టి ఏ ప్రాసెస్తో వెళ్ళాలో మాకు తెలియదు కాబట్టి
మా ద్వారా కొన్ని కేసులు వేయించాడు. ఎందుకంటే లేడీస్ని కూడా ఆ టైంలో పోలీస్ స్టేషన్లో వేశారు. 8 తర్వాత లేడీస్ని పోలీస్ స్టేషన్లో ఉంచొద్దంట. కాకపోతే 8-9 వరకు లేడీస్ని కూడా పోలీస్ స్టేషన్లో ఉంచారు కాబట్టి కొన్ని మానవుల హక్కు కేసు అంట, ఇంకా ఏవేవో కేసులు కొన్ని మా ద్వారా సార్ వేయించారు. సార్ సొంత డబ్బులు పెట్టి చాలా ఖర్చు పెట్టి మా ద్వారా కేసులు వేయించారు. అయితే ఫుడ్ విషయంలో కావచ్చు, వాటర్ విషయంలో కావచ్చు, వాటర్ ట్యాంకర్లు అన్నీ కూల్చివేశారు, కరెంట్ లేదు. సార్ కేసులు వేయించి కోర్టు ద్వారా మాకు వాటరు కరెంటు అన్నీ వచ్చేలాగా చేశారనమాట. 2021 నుంచి ఈ టైం వరకు కూడా మేము ఇంకా అలాగే ఉంటున్నాం. ఇక్కడ మళ్ళీ ఎవరు రాలేదు, ఎవరు ఇక్కడ నుంచి వెళ్ళిపోమని చెప్పలేదు. కొంతమంది వచ్చారు కానీ వచ్చి ఇది మా స్థలము, ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని చెప్పారు కానీ మేము భయపడలేదు. ఇది మీ స్థలం అయితే మేము ఇన్ని సంవత్సరాలుగా ఉంటున్నాం, ఎవరు ఎందుకు రాలేదు, ఇప్పుడు మమ్మల్ని వెళ్ళగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి మేము బెదరలేదు. వాళ్ళని బెదిరిస్తే వెళ్ళిపోయారు. తర్వాత ఇంకెవ్వరు మా జోలికి రాలేదు. మా జోలికి రాకపోతే ఇక్కడనే ఉన్నాము. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు 1 నెల రోజుల నుంచి వచ్చి ఇది గవర్నమెంట్ స్థలం అనే వాళ్ళకి తెలుసు, మాకు తెలుసు. కాకపోతే ఇప్పుడు ప్రైవేట్ స్థలం, ఇది గవర్నమెంట్ స్థలం కాదు, ఇది ప్రైవేట్ వాళ్ళకు వెళ్ళిపోయింది, ఇది ప్రైవేట్ వాళ్ళు కోర్టులో కేసు వేశారు, గెలుచుకున్నారు, ఇది ప్రైవేట్ వాళ్ళకు ల్యాండ్ అని చెప్పేసి కొంతమంది వస్తున్నారు. అయితే ఉన్నవాళ్ళు రాజకీయ నాయకులే వస్తున్నారు. కొంతమంది వచ్చి ఇది ల్యాండ్ మీకు ఎప్పటికి రాదని చెప్పేసి సడన్గా ఒక్కొక్క ఫ్యామిలీ దగ్గరికి వచ్చి ఒక్కొక్క విధంగా భయపెట్టేసి మీరు 2-3 లక్షలు తీసుకొని ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి, లేదంటే మిమ్మల్ని చంపివేస్తాం, మీ మీద దాడులు చేస్తామని చెప్పేసి అలా మమ్మల్ని ఒక్కొక్క కుటుంబాన్ని ఒక్కొక్క విధంగా భయపెట్టారనమాట. ఎందుకంటే ఎవరు బలహీనంగా ఉంటారో, ఎవరు భయపడే వాళ్ళు ఉంటారో వాళ్ళ దగ్గరకు వచ్చి భయపెట్టేసి 2-3 లక్షలు వాళ్ళ చేతిలో పెట్టేసి వెళ్ళగొట్టారు. ఒకే రోజు 30 ఫ్యామిలీల్లో వెళ్ళిపోయారు. అయితే ఇక్కడ ఏంటంటే ఒక్కొక్కరు వెళ్ళిపోతుంటే అందరికి భయం చుట్టుకుంటుంది. ఏం జరుగుతుందో, మనల్ని కూడా ఇక్కడ ఉంచుతారో వెళ్ళిపోతారో. అలాగా మనస్ఫూర్తిగా అయితే ఇక్కడ నుంచి డబ్బులు తీసుకొని ఎవరు వెళ్ళలేదు కానీ భయంతోన, అంటే ఇక్కడ ఉంచుతారు అంతే, ఒక్కొక్కరుగా వెళ్ళిపోతున్నారు కదా, మనల్ని కూడా ఇక్కడ నుంచి వెళ్ళగొట్టేస్తారని భయంతోన ఒక్కొక్కరు 2 లక్షలు 3 లక్షలు అవి కూడా కమిషన్ తీసుకొని ముందు ఉండి కొంతమంది వాళ్ళ కింద ఉంటారు కదా, వాళ్ళు డబ్బులు మాకు ఎవరైతే డబ్బులు ఇప్పించారో వాళ్ళు 3 లక్షలు ఉంటే దాంట్లో 50,000 అలా కమిషన్ తీసుకొని ఇంకా మిగిలిన డబ్బులు మా చేతుల్లో పెట్టి వెళ్ళిపోమని చెప్పేసి అని వెళ్ళగొట్టేశారనమాట. అయితే మేము వెళ్ళిపోతే మేము వెళ్ళిపోమనేసి అంటుంటే కూడా జేసీపీలు తీసుకొచ్చి మీ ఇల్లు అన్నీ కూల్చివేస్తాం, మీరు వెళ్ళిపోవాలని చెప్పేసి మమ్మల్ని బెదిరించి ఇక్కడ నుంచి వెళ్ళగొట్టేశారు. అయితే మేము ఇక్కడ నుంచి వెళ్ళిపోయాము అంటే కొంతమంది ఇక్కడే ఉండిపోయారు, కొంతమంది వెళ్ళిపోయారు. అప్పుడు తీన్మార్ మల్లన్న గారు వచ్చారు ఇక్కడికి. వచ్చి ఈ విషయం తెలుసుకొని తీన్మార్ మల్లన్న గారు వచ్చి ఆ రోజు మొత్తం ఈ చుట్టుపక్కల మొత్తం రేకులు పాతేశారు, మొత్తం అంతా లెవెల్ చేసేయాలి, ఇక్కడంతా మొత్తం సాఫ్ చేసేయాలని చెప్పేసి. అయితే తీన్మార్ మల్లన్న సార్ వచ్చి ఇక్కడికి మొత్తం తీసేసి రేకులన్నీ తీపిచ్చేసి జేసీపీలన్నీ వాళ్ళు మొత్తం జేసీపీల మీద మా వాళ్ళు అంతా దాడులు చేశారు. ఆ జేసీపీలు అంతా ఎల్లగొట్టేసి రేకులన్నీ తీసివేసి ఆ సార్ చెప్పింది ఏమంటే ఎవ్వరు వెళ్ళొద్దు, ఇక్కడ నుంచి ఎవ్వరు వెళ్ళకండి, తిరిగి అందరు మీ ప్రాంతానికి మీరు వచ్చేసండి, ఎందుకు వెళ్తారని చెప్పేసి అనగానే మేమందరం మళ్ళీ తిరిగి ఈ ప్రాంతానికి రావడం జరిగింది. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఏంటంటే బెదిరిస్తున్నారు. ఇక్కడ మీరు తిరిగి వెళ్ళిపోయారు కదా, మళ్ళీ తిరిగి ఎందుకు వచ్చారు, మీరు రాకూడదు కదా, వెళ్ళిపోవాలని చెప్పేసి మేము ఇక్కడనే ఉంటుంటే అయితే కొంతమంది వచ్చి ఎవరు ఎర్రజెండా పార్టీ వాళ్ళు వచ్చారు, మాకు సాయం చేశారు. వాళ్ళు 2021లో మా ఇల్లు కూల్చేసినప్పుడు కూడా వచ్చారు, వాళ్ళు మా కోసం చాలా పోరాడారు. ఇప్పుడు కూడా మల్లన్న వాళ్ళ టీము వస్తుంది, ప్రతిరోజు వస్తుంది, ఎర్రజెండా వాళ్ళు వస్తున్నారు, ఇంకెవరెవరో పార్టీ వాళ్ళు వడ్ర సంఘం వాళ్ళు అంట వాళ్ళు వస్తున్నారు, మాకు సాయం చేస్తున్నారు. కాకపోతే వాళ్ళు ఏంటంటే ఇప్పుడు లీడర్లుగా ఉంటారు కదా, వాళ్ళని భయపెట్టిస్తున్నారనమాట. అంటే ఇట్లా మీడియా ఛానల్ వాళ్ళు వచ్చినప్పుడు మా బాధలు చెప్పుకొని మా బస్సు పరిస్థితి ఇలా ఉంది అని చెప్పుకుంటే ఆడవాళ్ళని కూడా టార్గెట్ చేసి మీరు మీడియా ముందుకు వచ్చి మాట్లాడేంత ధైర్యం ఉందా మీకు, ఎందుకు మాట్లాడతారని చెప్పేసి. అసలు మీడియా ముందుకు వచ్చి మాట్లాడాలంటే కూడా మాకు ఆడవాళ్ళకు కూడా భయం వేస్తుంది. ఎందుకంటే ఆడవాళ్ళని కూడా మీరు బయటకు పనులకు వెళ్తారు కదా, మిమ్మల్ని అది చేస్తాం ఇది చేస్తామని చాలా భయభ్రాంతులకు గురి చేస్తున్నారు మమ్మల్ని. అయితే ఇప్పుడు ఈ వారం రోజుల నుంచి ఏం జరుగుతుందంటే లీడర్లకు ఫోన్లు చేసి మీరు వెళ్ళిపోవాలి, ఈ ప్రాంతం నుంచి వెళ్ళిపోవాలి, లేదంటే మీకు లేనిపోని కేసులు బుక్ చేసి మిమ్మల్ని ఇచ్చేస్తామని చెప్పేసి వాళ్ళకి అట్లా భయపెట్టారు. అయితే ఇక్కడ కొంతమంది సార్లు వచ్చి వారు ఏమన్నారంటే అక్కడ ఒక ప్రెస్ మీటింగ్ ఏర్పాటు చేస్తామమ్మా, అయితే అక్కడికి వచ్చి మీరు ఒకవేళ మీ బాధలు చెప్పుకున్నట్లయితే ఇది సీఎం దాకా తీసుకెళ్తామని చెప్పేసి అన్నారు. బస్సులు పెడితే మేము 2 బస్సులలో వెళ్తే ఇంకా కొంతమంది బస్సులు ఫుల్ అయిపోయినాయని చెప్పేసి కొంతమంది ఇక్కడ ఆగిపోవడం జరిగింది.
మేమందరూ అక్కడ వెళ్ళిపోయిన సమయం చూసి, కొంతమంది ఉన్న సమయం చూసి ఒక 40 మంది దాకా ఇజ్రాయలు, తర్వాత ఒక 40 మంది 50 మంది దాకా రౌడీలు వచ్చి చాలా మంది లేని సమయం చూసి, కొద్ది మంది ఉన్న సమయం చూసి ఆడవాళ్ళ మీద, చిన్నపిల్లల మీద, ముసలి వాళ్ళ మీద దాడులు చేసి విపరీతంగా వాళ్ళని కొట్టి మొత్తం మా సామాన్లన్నీ, ఎందుకంటే వర్షాకాలం కాబట్టి మా ఇల్లు అన్నీ కూల్చివేశారు కాబట్టి చిన్న చిన్న పాకలు వేసుకున్నాం, చిన్న చిన్న గుడిసెలు వేసుకుంటే ఆ గుడిసెలు కూడా మొత్తం అన్నీ పీకేసి దాడులు చేసి మా మీద, చూసినట్లయితే అక్కడ బ్యానర్ వేసాం కదా సార్, అవన్నీ వాళ్ళ ఇజ్రాయలు రౌడీలు వచ్చి మొత్తం అన్నీ మా ఇల్లు అలా ఆగమాగం చేసిపోయారు. అయితే ముసలి వాళ్ళ మీద, మగవాళ్ళ మీద అందరి మీద దాడి చేసి వెళ్ళిపోయారు. చేయడమే కాకుండా మీ పైన కేసులు కూడా వేయని చెప్తా ఉన్నారు. ఎంతమంది పైన కేసు అయింది, ఎందుకు కేసు వేయాల్సి వచ్చింది? అయితే దాడులు చేశారు కదా సార్, దాంట్లో మా వాళ్ళు ఏం చేశారంటే ఇక్కడ ట్రాఫిక్ మొత్తం ఈ రోడ్డు మీదకి పరిగెట్టుకుంటూ వచ్చేసారనమాట. వాళ్ళు ఎక్కడ చంపేసి వాళ్ళు చిన్న చిన్న శాఖలు తీసుకొని వచ్చారంట. అయితే రోడ్డు మీదకి పరిగెట్టుకుంటూ వచ్చేసారు మా వాళ్ళు. వాళ్ళందరూ రోడ్డు మీదకి పరిగెట్టుకుంటూ రావడం వల్ల మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ట్రాఫిక్ జామ్ అయిపోతే పోలీసు వాళ్ళకి ఎంతమంది ఎన్నిసార్లు ఫోన్ చేసినా కూడా పోలీసు వాళ్ళు ఏమాత్రం స్పందించలేదు. అయితే ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోవడం వల్ల మళ్ళీ తర్వాత పోలీసు వాళ్ళు వచ్చారు. పోలీసు వాళ్ళు వచ్చే వరకు మా వాళ్ళు ఏం చేశారు, కొంతమందిని పట్టుకొని ఇద్దరు ఇజ్రాయల్ని, 3 రౌడీలను పట్టుకొని రూమ్లో బంధించారు. రూమ్లో బంధించి తర్వాత పోలీసు వాళ్ళు వాళ్ళని రూమ్లో బంధించిన విషయం తెలుసుకొని పోలీసు వాళ్ళు వచ్చారు. పోలీసు వాళ్ళు వచ్చి మా మీద దాడులు చేసిన వాళ్ళని ఒక 100 మంది దాకా 80-100 మంది దాకా మా మీద వచ్చి దాడులు చేస్తే గాయపడింది మేమే, మొత్తం కోల్పోయింది మేమే. మా మీద ఏమాత్రం కనికరం లేకుండా రౌడీలు వాళ్ళు మా మీద రిటర్న్ కేసులు పెట్టారంట. ఎందుకు పెడతారు సార్? వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి మేమైతే దాడులు చేయలేదు కదా, వాళ్ళ పైన కాలే, మేము పెట్టిన కేసులు వాళ్ళు తీసుకోలేదు. అయితే వాళ్ళు కేసులు పెట్టారంట. అసలు మా బస్తీకి వచ్చి వాళ్ళు మా మీద దాడులు చేశారా, లేకుంటే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి మేము దాడులు చేసామా? మా బస్తీకి వచ్చి దౌర్జన్యంగా మా మీద దాడులు చేసి మా వస్తువులన్నీ పాడు చేసి అంత ఇదిగా మమ్మల్ని చేసిపోయి కూడా పోలీసు వాళ్ళు ఏమంటున్నారు, మీరందరూ వాళ్ళని కొట్టారంట, మీ మీద కేసులైనాయి, అయితే మీరు స్టేషన్కి రావాలని చెప్పేసి ఆడవాళ్ళ మీద, మగవాళ్ళ మీద సుమారుగా 40-50 మంది మీద కేసులు బుక్ చేశారు. 40-50 మంది మీద కేసులు బుక్ చేశారు. ఏంటంటే లీడర్ రంగయ్య అని చెప్పేసి మా బస్తీ లీడర్ ఉంటాడు. ఆయనకు 70 సంవత్సరాలు సార్. ఆయనకు బీపీ, షుగరు, ఆయనకు హార్ట్ పేషెంట్ కూడా. అయితే అతన్ని ఇప్పుడు 2 రోజుల క్రితం వచ్చి అయితే ఆ రోజు ఇల్లు వచ్చి మా మీద రౌడీలు దాడి చేశారు కదా. ఆ రోజు ఒక అమ్మాయి పెళ్లి కోసం అనేసి బంగారము, తర్వాత డబ్బులు, బీరువాలో దాచిన డబ్బులు ఇజ్రాయల్ వచ్చి దాడులు చేసి అమ్మాయి డబ్బులు, బంగారం ఎత్తుకుపోవడం జరిగింది. ఆ అమ్మాయి వెళ్ళి కంప్లైంట్ చేస్తే కూడా కంప్లైంట్ తీసుకోలేదు. అమ్మాయి ఈ కంప్లైంట్లోనే నీది కూడా రాసుకున్నామని చెప్పారంట. అయితే ఆ గోల్డ్ విషయమై మొన్నటి దినాన్ని వచ్చి పోలీసులు ఏమని తీసుకెళ్లారంటే, బంగారం పోయింది కదా, దాని గురించి కొంచెం ఎంక్వైరీ చేస్తాం, మీ మీద అయితే ఏ కేసులు లేవు, ఎంక్వైరీ చేస్తామని చెప్పేసి వాళ్ళని నమ్మించి ఇక్కడ నుంచి వ్యాన్ ఎక్కించుకొని తీసుకెళ్ళి ఇప్పుడు అసలు వాళ్ళని ఎక్కడ పెట్టారో కూడా మాకు చెప్పట్లేదు సార్. గచ్చిబౌలి పిఎస్కి తీసుకెళ్లారు వాళ్ళని. ఇప్పుడు గచ్చిబౌలి పిఎస్లో లేరు వాళ్ళు, ఇద్దరిని, గోవింద్ అని ఒక వ్యక్తి, రంగయ్య అనే వ్యక్తికి సార్ ఆయనకు 70 సంవత్సరాలు ఉంటాయి. ఆయన హార్ట్ పేషెంట్, బీపీ, షుగర్, ఆయనకు రోగాలు ఉన్నాయి. ఆయనను తీసుకెళ్ళి ఇప్పుడు స్టేషన్లో పెట్టారు. ఆయన ఎక్కడ పెట్టారో కూడా మాకు చెప్పట్లేదు. ఆయన అసలు మేమంతా స్టేషన్లో పెట్టే అంత నేరం ఏం చేసాం సార్ మేము? కనీసం రేవంత్ రెడ్డి సార్ అన్న స్పందించాలి కదా. కనీసం ఇక్కడ ఉన్న ఎవరు ఎమ్మెల్యే గారు కూడా రావట్లేదు ఇక్కడికి. మళ్ళీ మేము ఓట్లేస్తే గెలిచాడు కదా, ఎన్నిసార్లు ఓట్లేసి గెలిపించిండొచ్చు. అసలు ఎవ్వరు రావట్లేదు, ఏ రాజకీయ నాయకులు రావట్లేదు, ఎటువంటి సపోర్ట్ లేదు, పోలీసులు సపోర్ట్ లేదు మాకు. అసలు మమ్మల్ని ఎవ్వరు స్పందించి మాకు సాయం చేయట్లేదు. ఎవరైనా చిన్న చిన్న మీడియా వాళ్ళు వచ్చి మాకు సాయం చేస్తే కూడా వాళ్ళని కూడా పోలీసు వాళ్ళు ఫోన్ చేసి బెదిరిస్తున్నారు. నిన్న ఒక ఛానల్ వాళ్ళు వచ్చారు, ఆ సార్ అడిగారు, ఎందుకండి వాళ్ళ కేసులు తీసుకుంటున్నారు, వీళ్ళు కేసులు ఎందుకు తీసుకోవట్లేదంటే నీకేం పిచ్చిగా ఉందా అని చెప్పేసి పోలీసు వాళ్ళని కూడా మాట్లాడుతున్నారు, మీడియా వాళ్ళని బెదిరిస్తున్నారు. కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి సార్కు ఫోన్ చేస్తే ఆ సారు ఈ బసవతారక నగర్ పేరు ఎత్తగానే ఆ సార్ ఫోన్ కట్ చేశారు. అసలు మేము చేసిన నేరమేంటి సార్? అసలు ఇన్ని సంవత్సరాలుగా ఓట్లేసి వాళ్ళని గెలిపించడమే మేము చేసిన నేరమా? అసలు మాకు బతికే అర్హత లేదా? ఈ భూమి మీద మేము బతికే అర్హత లేదా? మాకంటూ ఇల్లు వద్దా? మా పిల్లలు అడిగేది ఏమంటే, అమ్మ మేము పుట్టినప్పటి నుంచి ఇలా చెట్ల కిందనే ఉంటున్నాము, గుడిసెలల్లో ఉంటున్నాము, మనకంటూ ఇల్లు ఉండదా అని చెప్పేసి మా పిల్లలు మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు సార్. మేము ఒంటరి మహిళలు చాలామంది ఉన్నాము. ఇప్పుడు నా భర్త చనిపోయాడు, నా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు వచ్చి ఇక్కడనే బ్రతుకుతున్నా. మాకు బ్రతుకుదేరు ఉన్నది ఇక్కడనే, ఎందుకంటే కూలి పనులు, ఇళ్లలో పనులు చేసుకొని ఇక్కడ మా గూట్లో మేము ఉంటున్నాము. ఇక్కడ నుంచి వెళ్ళగొట్టేస్తే మేము ఎక్కడ వెళ్ళి బ్రతకాలి సార్?
సరే ఇక్కడైనా సరే మాకు 60 గజాలు ఎక్కడ ఒక మూలకి ఇవ్వండి. 60 గజాల స్థలం ఇచ్చినట్లయితే మేము ఇక్కడనే హాయిగా మా గూడ్లలో మేము ఉండి మేము బ్రతుకుతాం కదా, మా పనులు మేము చేసుకొని. ఇప్పుడు ఎక్కడ కాకుండా అది టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒకసారి మమ్మల్ని రోడ్డు మీదకి వేశారు. అప్పుడు ఈ సార్ వచ్చి రేవంత్ రెడ్డి సార్ వచ్చి మాకు మాట ఇచ్చి వెళ్ళాడు. ఇప్పుడు ఈ సార్ చేసింది ఏంటి? ఈ సార్ కూడా మమ్మల్ని రోడ్డు మీదనే వేశాడు కదా. ఒక నాయకుడు అనేవాడు సార్ మాట ఇవ్వడం కాదు కానీ మాట ఇచ్చిన వాడు నెరవేర్చుకోవాలి. సార్ ఆ రోజు ఏం చెప్పాడంటే ఓట్లేసి గెలిపించండి అమ్మ అంటే మేము ఓట్లేసి గెలిపించాము. ఓట్లేసి గెలిపించిన తర్వాత మాకు ఇలా అన్యాయం చేయడం ఏమాత్రం న్యాయమా సార్? మాకు కూడా న్యాయం చేయాలి కదా. మేమేమంటే సార్ ఈ ప్రాంతం నుంచి అయితే వెళ్ళిపోము. మాకు ఇప్పుడు ప్రతిరోజు వస్తున్నారు, ఎవరో ఒకరు వస్తున్నారు. నైట్లో అయితే మేము పడుకోవట్లేదు సార్. అసలు ఎంత భయం అంటే సస్తూ బతుకుతున్నాం. ఒక్కసారిగా చంపేసిపోతే అది ఒక మాకు బాధ తీరిపోతుంది కానీ ప్రతిరోజు సస్తూ బ్రతుకుతూ అలా ఉన్నాం సార్. మేము కడుపు నిండా తిండి తినలేకపోతున్నాం, కంటి నిండా నిద్రపోలేకపోతున్నాము. అసలు ఈ టెంట్ కిందనే ఉంటున్నాము వర్షం వచ్చినా. ఎందుకంటే అక్కడ లోపల గుడిసెలు ఉన్నాయి. ఒక్కొక్కసారి కరెంట్ తీసేస్తున్నారు సార్. ఏ నైట్లో వచ్చి ఎవరు దాడులు చేస్తారో మా మీద తెలియదు. పానాలు అరచేతిలో పెట్టుకొని బ్రతుకుతున్నాం మేము. ఎప్పుడు ఎక్కడి నుంచి ఎవరు వచ్చి దాడులు చేస్తారో అని పానాలు గుప్పెట్లో పెట్టుకొని బతుకుతున్నాం సార్ మేము. మాకైతే న్యాయం కావాలి సార్. ఇప్పుడు స్టేషన్లో ఉన్న వాళ్ళు విడుదల చేయాలి, వాళ్ళని మా మీద పెట్టిన కేసులు కూడా వాళ్ళు తీసివేయాలి. మా బస్తీకి న్యాయం చేయాలి సార్. మేము ఇంకేం కోరుకోము. వాళ్ళకు పెద్ద పెద్ద ఫామ్ హౌస్లు మాకు వద్దు, పెద్ద పెద్ద బిల్డింగ్లు వద్దు. మాకు ఏదో 60 గజాల స్థలం ఇచ్చి, లేదంటే రేవంత్ రెడ్డి సార్ ఆ రోజు మాట ఇచ్చి వెళ్ళారు కదా ఇక్కడనే ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తానని. మాకు ఇందిరమ్మ ఇల్లు కట్టించి ఏదో ఒక మూలకి ఇందిరమ్మ ఇల్లు కట్టించేమనండి. మేము ఇంకేం కోరుకోవట్లేదు కదా. వాళ్ళగా మాకు బిల్డింగ్లు వద్దు, మాకు పెద్ద పెద్ద ఫామ్ హౌస్లు వద్దు. మాకు చిన్న గూడు, మేము తలదాచుకోవడానికి గూడు, ఇక్కడ నుంచి ఎవరు వెళ్ళగొట్టకుండా మేము అదే కోరుకుంటున్నాం సార్. మాకు ఇంకేం వద్దు. ఇక్కడ ఉండడానికి 60 గజాల స్థలం ఇస్తే చాలు. ఏదో ఇందిరమ్మ ఇల్లు కట్టించినా పర్లేదు, ఖాళీ స్థలం ఇచ్చినా మేము గుడిసెలు వేసుకొనన్నా సార్ ఇక్కడ బ్రతుకుతాం. కానీ ఇక్కడ నుంచి మాత్రం వెళ్ళాం సార్. వస్తున్నారు ఇప్పుడు దాడులు చేస్తున్నారు. చెయ్యని చాలామంది చనిపోయారు. స్థలం అని చెప్పి చాలామంది చనిపోయారు. ఇక్కడ బొందలగడ్డ కూడా ఉంది. మా ఫ్యామిలీలోనే 4 చనిపోయారు ఈ స్థలం గురించి ఉండి చనిపోయారు. అట్లా మేము కూడా చచ్చిపోతాం, ఇదే స్థలం చచ్చిపోతాం. మమ్మల్ని కూడా ఇక్కడనే పాతి పెట్టాయని మేము ఈ స్థలం వదిలిపెట్టి అయితే వెళ్ళాం సార్. మొన్న గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పేసి ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ నుంచి ఒక బోర్డు పాతారు. ఆ బోర్డు పాతినప్పటి నుంచి కొంచెం ధైర్యం కలిగి ఉన్నాం మేము. ఎందుకంటే ఇది గవర్నమెంట్ ల్యాండ్ ఏనంట కదా, మనకు ఇంకా ఇక్కడ ఇస్తారులే అని చెప్పేసి. మళ్ళీ ఇప్పుడు ఈ 2-3 రోజుల నుంచి ఏమంటున్నారు, గవర్నమెంట్ ల్యాండ్ కాదు, గవర్నమెంట్ ల్యాండ్ అయినా మీకు అక్కడ ఉండడానికి అర్హత లేదంటే మేము అంత పాపం ఏం చేసినాం సార్? మేము అర్హత లేనంత పాపం మేము ఏం చేసినాము అంటే స్థలం ఇవ్వమని అడగడము అర్హత లేదా మాకు అడగడానికి? మేము అంత పాపం. ఆడవాళ్ళ మీద కూడా కేసులు బుక్ చేశారు, చిన్న పిల్లల మీద సార్, 15 సంవత్సరాల పిల్లల మీద. వాళ్ళు ఏం నేరం చేశారు? ఎవరు నన్ను మర్డర్ చేశారా? ఎవరైనా మానభంగం చేశారా? మా మొగోళ్ళు వెళ్ళి ఇక్కడ రోడ్డు మీద యాక్సిడెంట్ అయితేనే 10 మంది పరిగెట్టుకుంటే వెళ్తాం. అలాంటిది మా మీద కేసులు బుక్ చేసి ఈరోజు అది మామూలు కేసులు కాదంట, ఒక్కొక్కరికి 10 ఏళ్ళు 12 ఏళ్ళు జైలు శిక్ష పడేలా కేసులు బుక్ చేశారు. అంత నేరం మేము ఏం చేసినాం సార్? ఏమన్నా చంపేసినామా? లేకుంటే వాళ్ళ ఇళ్ళలో పోయి ఏమన్నా దోపిడీ చేసినామా మా మీద అంత పెద్ద కేసులు పెట్టడానికి? కానీ రాజకీయ నాయకులు సార్ ఎంతోమంది వస్తారు కానీ మాకెవ్వరు సాయం చేయట్లేదు సార్. టీఆర్ఎస్ వాళ్ళు వచ్చారు ఒకరోజు, వాళ్ళు ఖాళీ ఇక్కడ ఫొటోస్ గురించి వీడియోల గురించే వచ్చారు సార్. మమ్మల్ని పరామర్శించడానికి రాలేదు. వాళ్ళు ఖాళీ వచ్చారు, కొన్ని ఫోటోలు వీడియోలు తీసుకున్నారు, వెళ్ళిపోయారు అంతే. ఎవ్వరు సాయం చేయట్లేదు. మల్లన్న సార్ వచ్చాడు, వెళ్ళిపోయిన వాళ్ళని మళ్ళీ తిరిగి రావడం అంటే మల్లన్న సారు సాయం వల్లనే ఇక్కడికి వచ్చినాము. ఇప్పుడు మల్లన్న సార్ వాళ్ళ టీం వాళ్ళు వస్తున్నారు ప్రతిరోజు. తర్వాత సిపిఎం పార్టీ వాళ్ళు వస్తున్నారు సార్, ప్రతిరోజు వస్తున్నారు, సాయంత్రం దాకా ఉంటున్నారు, వెళ్తున్నారు. కానీ మాకైతే ఒక్కటే సార్, మీ చిన్న చిన్న మీడియా వాళ్ళ ద్వారానే వాళ్ళ దాకా వెళ్తుంది. పెద్ద పెద్ద ఛానల్ వాళ్ళు ఎవరు రావట్లేదు. నిన్న ఎన్టీవీ వాళ్ళకు ఫోన్ చేశారు ఒక మేడం, ఎన్టీవీ వాళ్ళకి చేశారు, TV9 వాళ్ళకి, TV5 వాళ్ళకి చేస్తే వాళ్ళు ఎవరు మేము ఊర్లో లేం మేడం అంటున్నారు. ఎందుకంటే వాళ్ళు కూడా డబ్బుకు లొంగిపోయారేమో సార్, అందరినీ భయపెట్టేస్తున్నారు. కానీ మాకు సాయం చేసేది మీలాంటి చిన్న చిన్న ఛానల్ వాళ్ళే సాయం చేస్తారు. కాబట్టి రేవంత్ రెడ్డి సార్ వరకు ఇది వెళ్ళాలి, ఆ సార్ చూడాలి, ఆ సార్ మా బస్తీకి రావాలి, న్యాయం చేయాలి. ఇది ఒక్కటే మేము కోరుకుంటున్నాం సార్. ఓకే, చెప్పండి, మీరు ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు? ఇన్ని సంవత్సరాల నుంచి చెప్పడానికి ఇలాంటి ఇబ్బందులు జరిగినా ఇప్పుడే జరుగుతూ ఉన్నాయి? ఫస్ట్ ఒకసారి మాకు ఇట్లనే కేసీఆర్ ఉన్న ప్రభుత్వం ఉన్నప్పుడు వచ్చి మాకు ఇట్లనే కూలగొట్టి సడన్గా అప్పుడు కూడా మేము తెల్లారింగా మాకు సడన్గా వచ్చి అప్పుడు కూడా దాడి చేశారు. మాకు తెలీదు ఇట్లా కూలగొడతారని కూడా ఒక నోటీసు లేదు, ఏం లేదు. మేము 40 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి ఉన్నారు మా పెద్దవాళ్ళ సంది మేము ఉంటున్నాం ఇక్కడే. ఉంటుంటే అప్పుడు కూడా సడన్గా వచ్చి తెల్లారు కాంగల్ని 6 గంటలకల్లా మొదలు పెట్టేసారు మాకు. ఫస్ట్ ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు
కూలగొట్టేసారు మొత్తం అట్లే ఎక్కడంటే ఇక్కడ దిగి మొత్తం కూలగొట్టేసారు సామాన్ అంతా తీసుకుని ఇక్కడే ఉన్నాం. మిమ్మల్ని ఏం అడగలేదా కూలగొట్టేటప్పుడు? అడగలేదు, మాకు సడన్గా వచ్చి దాడి చేసారు. సడన్గా ఒక నోటీసీ లేదు ఏమీ లేదు, వచ్చి కూలగొట్టేసారు. మేమంతా సామాన్ అంతా బయట తీసుకుని అప్పుడు గొడవ అయింది. ఇట్లనే కొంతమంది వచ్చి మాకు ఆపిరు. అప్పుడు కార్పొరేటర్ అప్పుడు గెలవలేదు, కార్పొరేటర్ గంగాధర్ గారు గెలవలేదు. అప్పుడు మాకు వచ్చి అడ్డగా నిలబడి మాకు అండగా వచ్చి పోరాడి స్టేషన్ కాడ వెళ్ళారు. మాకు అందరితో పాటు స్టేషన్కి వెళ్ళారు, వచ్చారు, మాకు నిలబెట్టారు, భోజనాలు గిజనాలు అన్నీ పెట్టారు. అప్పుడు మేము ఈ నాయకుడు మాకు మేలు చేస్తాడేమో అని మేము కూడా ఉన్నాం, సపోర్ట్గా నమ్మినాము. మాకు అన్నీ చేసిరు కదా, అన్నం పెట్టిరు, మాకు ఆదుకున్నారు కదా ఇట్లా కూలగొట్టినప్పుడు కదా అని ఆయనకు ఓట్లు వేసి కదా, కార్పొరేటర్ ఓట్లు వేసి కదా గెలిపించినాం. ఇతను మనకు న్యాయం చేస్తాడేమో అని మేము అనుకున్నాము. ఇప్పుడు పొజిషన్లకి ఈయనకే మన రేవంత్ రెడ్డి సార్ వచ్చి అక్కడ అప్పుడు ఆమె వచ్చి ఇచ్చిపోయిండు. అప్పుడు కూలగొట్టినప్పుడు ప్రతి ఒక్క నాయకులు వచ్చి ఆమె ఇచ్చారు. ఈ రేవంత్ సార్ కూడా వచ్చి మాకు ఆమె ఇచ్చారు. ఇక్కడ వచ్చి మీకు 60 గజాల స్థలం ఇక్కడ నేను గెలిచిన తర్వాత మీకు 60 గజాల స్థలం మీకు ఇక్కడే ఇచ్చి ఇండ్లు కట్టిస్తామని చెప్పారు. ఆమె ఇచ్చారు మాకు. వాళ్ళు ఇచ్చిన బట్టలు ఇచ్చారు, మాకు చీరలు ఇచ్చారు, గిన్నెలు బాసాన్లు బిందెలు అన్నీ పంచారు. ఇక్కడ న్యాయం చేస్తాం మేము గెలిచినాక అన్నారు. మేము కూడా ఈ ప్రభుత్వం వస్తే మాకు న్యాయం చేస్తుందే అనుకుంటున్నాము అనే మేము కూడా అప్పుడు కూడా ఓట్లు వేసాము. ఈ కార్పొరేటర్కి ఎట్లా సార్కి ఓట్లు వేసామో అట్లా కూడా ఆ సార్ కూడా ఓట్లు వేసాము. గెలిస్తే మాకు న్యాయం జరుగుతుందేమో. ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు న్యాయం జరగలే కదా, ఈ ప్రభుత్వం వచ్చినాక మాకు న్యాయం జరుగుతుందని మేము అనుకున్నాము. కానీ ఈ ప్రభుత్వం వచ్చినాక ఇప్పుడు మాకు న్యాయం జరగట్లేదు. ఎన్ని ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ మాకు న్యాయం అయితే జరుగుతలేదు. కానీ మేము నష్టపోతూనే ఉన్నాం. మేమేమి ఉన్నాళ్ళు కాదు, పెద్ద పెద్ద బంగ్లాలు ఉన్నాళ్ళు కాదు, మాకు ఎక్కడ స్థలాలు కూడా లేదు. మేము పని చేసుకుంటేనే మాకు నోటి చేయాడితేనే బుక్కాడుతుంది మాకు, అంతేకాని మేము కష్టపడితే మాకు లేక మాకు ఉండడానికి స్థలం కావాలి కదా. ఎక్కడ పోయినా కిరాయిలు కట్టుకోలేము. మేము 15,000 ఉన్నాయి, 15,000 కట్టేంత సోమత మాకు లేదు. మేము ఎప్పుడు కష్టం చేసుకుంటే అప్పుడే తినాలి, ఏ పూటది ఆ పూటదే మాకు. కానీ కష్టం చేసే ఓపిక మాకు, కిరాయిలు కట్టే ఓపిక మాకు లేదు. మాకు ఈ స్థలం 60 గజాలు మాకు ఇస్తే మాకు సొంత స్థలం ఉంటే మేము కష్టపడి మేము తినడానికి ఉంటుంది. ఇప్పుడు మా పిల్లలు చదువులు కూడా లేదు. మా పిల్లలు చదువులు ఆగి నెల అవుతుంది. ఇప్పుడు పిల్లలు భయపడుతున్నారు, కష్టాలు పాలవుతున్నాము. మాకు న్యాయం చేయొచ్చు కదా, ఎవరు వస్తలేరు, ఏ అధికారం వస్తలేరు. ఇప్పుడు ఓట్లకైతే మాకు సహాయం చేస్తున్నారు, కానీ ఓట్లు వచ్చి అడిగినంత ప్రతి సహాయం చేస్తున్నారు, కానీ మాకు ఇప్పుడు ఎవరు సహాయం చేస్తలేరు. ఈ వర్షంలో తడుస్తాం, పిల్లలు ఉనికిపోతున్నారు, చాలా భయపడుతున్నారు. ఏ నాయకుడైనా పండిస్తే మాకు న్యాయం చేస్తాడమే మేము అడుగుతున్నాం, కానీ వారి స్థలాలు ఏమి అడుగుతలేము కదా. మేమున్న స్థలమే మేము అడుగుతున్నాం కదా. మేము ఇన్ని రోజులు అప్పుడు ఈ బిల్డింగ్లు అంటే లేదు, మేము ఉన్నప్పుడు అడవి చెట్లు అప్పుడు దాకుండి ఇప్పుడు మేము ఇంత దాకుండి మీకు ఈ ఏడాదానిక మేము ఉన్నాము, మాకు ఇస్తారని ఆస్తా కదా మేము ఉన్నాము. ఇప్పుడు మమ్మల్ని ఏళ్ళ కొడితే మేము ఎక్కడ పోయి ఉండాలా, ఎక్కడ పోయి సావాలా? మేము మాకు 60 గజాల స్థలం మేమనేసి అడుగుతున్నాము, అదే కావాలని అడుగుతున్నాము. మొన్న రవిడ్లు వచ్చారు, మా వాళ్ళందరూ మీటింగ్కి వెళ్ళారు. నేను నా 2 పిల్లలను పెట్టుకుని ఇక్కడే ఉన్నాము. ఖాళీ ఇక్కడ ఒక 30 మంది దాకానే ఉన్నాము. ఆడపిల్లలు అందరూ, మగపిల్లలు, కొంతమంది ఆడపిల్లలు మీటింగ్కి వెళ్ళారు. ఆ సమయం చూసుకుని అందరూ ఇక్కడ 4 పక్కలు దిగారు మంది. ఇజ్రాయెల్తో మగపిల్లలతో రవిడ్లతో దిగారు మొత్తము. ఆ ఇజ్రాయెల్ ఆడపిల్లలు పోతే ఆడపిల్లల మధ్యలో వాళ్ళు అడ్డుకుంటూనే దొబ్బేస్తున్నారు. మగపిల్లలు రాళ్ళు తీసేస్తున్నారు. పిల్లలు లోపల ఉంటే అట్లట్లే దొబ్బేస్తున్నారు, మీదనే గుడుసులు. మీరు ఉండొద్దు, ఇది ప్రైవేట్ స్థలం అని చెప్పి అట్లట్లే దొబ్బేస్తున్నారు. మేము పిల్లలను గుంజుకుని ఇక్కడ వస్తుంటే మాకు ఆత్మరక్షణానికి మేము రోడ్డు మీదకి వచ్చాము. రోడ్డు మీదకి వచ్చి మళ్ళీ తిరిగి దాడి చేసాం. పిల్లలంతా ఇక్కడ పెట్టి మళ్ళీ తిరిగి వాళ్ళ మీద దాడి చేస్తే ఇప్పుడు మళ్ళీ రిటర్న్ కేసులు, పెద్ద పెద్ద కేసులు మా మీద పెట్టారు. మేము అంత పాపం ఏం చేసాం, కేసులు పెట్టి మేము అంత దాడి చేసే వాళ్ళకి కనపడుతున్నామా? మేము అంత మనసులను చంపేలా కనపడుతున్నామా? మా ఆత్మరక్షణ కోసం ఇక్కడ మేము తిరగపడొద్దా? వాళ్ళని పట్టుకోవద్దా? మమ్మల్ని వాళ్ళు కొట్టచ్చు, చంపొచ్చు, మేము చచ్చిపోవచ్చు, కానీ వాళ్ళది ప్రాణాలు మాది ప్రాణాలు కాదా? ఇప్పుడు వాళ్ళ మీద కేసు పెట్టారు, ఇప్పుడు మా వీళ్ళకి కేసు పెట్టారు. వాళ్ళు వదిలిపెట్టారు, మమ్మల్ని కేసులు దొబ్బుతున్నారు. అది ఎంతవరకు న్యాయం? అధికారులకి పనిచేస్తలేరా? కొంచెం కూడా జాలి దయ లేదా? వాళ్ళ కాడ పిల్లలు అందరూ ఉన్నారు కదా. మేము కూడా మనసులే కదా, వాళ్ళ కాడ మనసులే కదా. కొంచెం మా గురించి అర్థం చేసుకోవచ్చు కదా, అర్థం చేసుకొని పనిచేయవచ్చు కదా. ఇది రాష్ట్రము. మేమంత దోపిడి దొంగల్లా కనపడుతున్నామా? మాకు న్యాయం చేయమని అడుగుతున్నాం కదా. మా స్థలాలు మాకు ఇవ్వమని అడుగుతున్నాం కదా. అవి ఇవ్వడానికి ఎందుకు మీకు? మా స్థలాలే కదా, మేము ఉన్న స్థలాలే, మేము ఎప్పుడో ఉంచి ఉన్న స్థలాలే కదా అడుగుతున్నాము. ఇప్పుడైతే మేము కబ్జాలు పెట్టలేదు కదా. ఇప్పుడు మీరు వచ్చి మా మీద కబ్జాలు పెట్టి మా మీద దాడి చేస్తున్నారు. ఎంతవరకు న్యాయం ఇది? పండిస్తలేరు సీఎం గారు ఇక్కడ కొంచెం కనికిరం అనిపిస్తలేదా? మన ఆ స్థలానికి వెళ్ళి వచ్చాము, మాకు న్యాయం చేయాలని అనిపిస్తలేదా? పండించవచ్చు కదా. పెద్ద పెద్ద ఛానల్ వల్ల కూడా వస్తలేరు. ఎక్కడ
చిన్న ఛానల్ వాళ్ళే వస్తున్నారు, మా బాధలు కనుక్కుంటున్నారు. వాళ్ళు కూడా మా సీఎం దాకా తీసుకెళ్ళాలని మేము కోరుకుంటున్నాము. మా బాధలు కోరుకుంటున్నాము. మాకు స్థలాలు రావడానికి మా పిల్లల చదువుల గురించి ఆలోచించేమని మాకే చదువు లేదు. మేము చదువులు లేనే ఇక్కడ ఉన్నాళ్ళంతా మా పిల్లలైనా చదువుకుంటారేమనుకుంటే వాళ్ళు ఇక్కడ చదువు లేకుండా చేస్తున్నారు. ఎంతవరకు న్యాయం ఇది ప్రభుత్వానికి? అదే అడుగుతున్నాం, మా స్థలాలు మాకు ఇవ్వమని. మేము 3 పూటలు తిండి తినేది మాకు దయచేయమని అడుగుతున్నాం, అంతే అడుగుతున్నాం, ఇంకేం అడుగుతలేము. మా ఆడపిల్లల మీద అంతా కేసులు పెడుతున్నారు. వాళ్ళు పెళ్ళి అయ్యే పిల్లలు వాళ్ళ మీద కేసులు పెట్టి ఏం చేస్తారు మీరు? వాళ్ళు తనంతా పోలీస్ స్టేషన్ తీసుకెళ్తున్నారు. మగ పిల్లలు కేసుల మీద ఇరికిస్తున్నారు. అది ఎంతవరకు న్యాయము? అందరికీ తెలుసులే, గాంధీ ఎమ్మెల్యే గారికి తెలుసులేదా, కార్పొరేటర్ గంగాధర్కి అక్కడ తెలుసులేదా? ఇదంతా ఎంతవరకు న్యాయం? వీళ్ళ మీద పెడుతున్నామని ఎంతవరకు న్యాయం అని అనిపిస్తలేదా? దయచేసి వాళ్ళకి అందరికీ మాకు సలహాలు ఏమని అడుగుతున్నాం అంతే, ఇంకేం అడుగుతలేము. మాకు న్యాయం చేయమని అడుగుతున్నాం అంతే. ఇదంతా మొత్తం అడివే. అప్పుడు ఇక్కడ ఏ బిల్డింగ్లు లేవు, ఇప్పుడు రోడ్లు కూడా సరిగ్గా లేదు. ఇది మట్టి రోడ్డు ఉండింది, జల్లి రోడ్డు ఉండింది, ఒకే బస్సు ఉండింది ఇక్కడ. అప్పుడు సంది ఇక్కడ ఉన్నాము, మేము నివసిస్తున్నాము. ఇప్పుడు వచ్చి ఇది కావాలా మాకు, ఇది గవర్నమెంట్ స్థలం కాదు ప్రైవేట్దని మమ్మల్ని ఒక్కరొక్కరికి భయపెట్టించి ఎల్లకొట్టి ఇక్కడ కబ్జా చేస్తున్నారు. గాంధీ గారికి మేము తిరిగినాం, గాంధీ గారి దగ్గర చాలాసార్లు పోయి ఆయన కాలు కడ పట్టుకున్నాము. కాలు కడ పట్టుకుంటే ఆయన ఏమంటున్నాడు, అమ్మ అది రాదు మీకు ఇయ్యము అని అట్లనే మాట్లాడతాడు ఆయన. మీకు డబుల్ బెడ్రూమ్ రాదు. మేము అప్పుడు 2001లో కోలు కొట్టేసిన ప్రభుత్వమే వచ్చి కోలు కొట్టింది. కోలు కొడితే అప్పుడు ఏమన్నారంటే మీకు సింగిల్ బెడ్రూమ్ ఇస్తాము, అక్కడెక్కడో ఇస్తామని చెప్పినారు. మాకు అక్కడ బతుకుతీరు లేదు. ఇక్కడ మేము ఇండ్లలో పని చేసుకుని తింటాము. మాకు ఇక్కడే స్థలం కావాలంటే ఇక్కడ ఇయ్యారమ్మా, మీకు అక్కడికి వెళ్ళాలంటే మేము అక్కడికి వెళ్ళాం సార్, మేము ఇక్కడే ఉంటామని ఇక్కడే ఉండాం. కొంతమంది అయితే 250 మంది ఉంటే 50 మంది వెళ్ళిపోయినారు, సింగిల్ బెడ్రూమ్కి వెళ్ళిపోయినారు వాళ్ళు. మేము 200 మంది ఇక్కడే ఉన్నాం. ఉంటే అప్పటి సంది ఇక్కడే ఉన్నాం. కోలు కొట్టినప్పుడు సంది గవర్నమెంట్ వచ్చి కోలు పెట్టింది, రేవంత్ అన్న వచ్చినాడు, మాకు హామీ ఇచ్చినాడు, అంతే జరిగింది. మళ్ళీ గంగాధర్ వచ్చినారు, కార్పొరేటర్ గంగాధర్ వచ్చినారు, ఆయన మాకు సహకారం చేసినాడు. మళ్ళీ కేసు వేసినారు. ఇక్కడ ఉన్నాము. ఇప్పుడు 4 సంవత్సరాలు అయిపోయింది. ఈ 4 సంవత్సరాలు ఇక్కడ నివసిస్తుంటే మాకు ఏం కాదనుకున్నప్పుడు గవర్నమెంట్ స్థలమే కదా అని మేము ఇక్కడ ఉన్నప్పటికి ఇప్పుడు వచ్చి ప్రైవేట్ తీసుకున్నారు, ప్రైవేట్ గెలుచుకున్నారు, కోర్టులు కేసు వేసినాం కదా, ఆయన ప్రైవేట్కి వచ్చేసింది, మీకు రాలేదు పేదోళ్ళకి అనేసి ఇప్పుడు మమ్మల్ని వచ్చి మీకు కోలు కొట్టిన ఫలితం ఇస్తాము, ఇండ్లు కోలు కొట్టినారు కదా, దానికి ఎంత 3 లక్షలు 2 లక్షలు ఇస్తాము తీసుకోండి, లేకుంటే అది కూడా రాదు, మీరు గట్టిగా ఉంటే అది కూడా రాదు, మేము ఉట్టికేళ్ళు కొడతామని మమ్మల్ని బెదిరించి మాకైతే నాకు 3 ఆడపిల్లలు, మా ఆయనకు ఆపరేషన్ అయింది, కడుపు మొత్తం సించి ఉస్మాన్లో ఆపరేషన్ అయింది. నాకు ఎవరు పని చేసేటోళ్ళు లేరు. మా అమ్మాయి 2 అమ్మాయిలు చదువుకుంటున్నారు. మాకు ఏ సహాయం లేదు. మేము 15,000 ఎట్లా కిరాయి కడతాం సార్, మేము కట్టుకుని బతకగలం మా పేదోళ్ళము. మాకు ఇక్కడ స్థలాలు ఇవ్వండి అంటే మీకు ఇక్కడ రాదంటే రాదమ్మా, ఇది ఇస్తా తీసుకెళ్తే వెళ్ళండి, లేకుంటే బలవంతంగా కొడతాం మేము అని మా ఇండ్లకి వెళ్ళి మనుషులను పెట్టి కొట్టి బస్సులు ట్రాలీలు టెంపోలకి దగ్గర పెట్టి మా సామాన్లు ఎక్కించి మమ్మల్ని కొట్టినారు. ఇక్కడ 2 లక్షలు ఇచ్చి అలాగే కొట్టేసి మళ్ళంక ఇప్పుడు మల్లన్న గారు వచ్చి మాకు మీరు ఇక్కడే ఉండండి అమ్మ, ఇది గవర్నమెంట్ భూమి అంటే మళ్ళీ మేము ఇక్కడ నివసిస్తున్నాం. నివసించినప్పుడు మా మీద దాడి చేసడము, మమ్మల్ని భయపెట్టడము, మీరు ఎందుకు వస్తున్నారు, ఎందుకు ఉంటున్నారు అని మమ్మల్ని బెదిరించడము, మాకు కాల్ చేసి మీ మొగోళ్ళు ఎట్లా బంధిస్తాము, కొడతాము, మీరు ఆడ ఉండొద్దని మాకు అస్సలు నైట్ పూట అయితే నిద్ర లేదు సార్. ఈ 1 నెల సంధి 2 తారీఖుల నుంచి 1 నెల సంధి మాకు సరిగా నిద్ర లేదు, సరిగా తిండి లేదు. రాత్రి పూటలు అయితే ఎవరు వస్తారో ఏం చేస్తారో అని భయంగా కూర్చొని ఉండాలి, మంట పెట్టుకోవాలి, కరెంటు ఉండదు. ఇక్కడ ఒక లైట్ ఉంది, ఆ లైట్ కూడా తీసేస్తారు, ఒక్కొక్కసారి తీసేస్తారు. ఏం చేస్తారో చీకటిలో మన పరిస్థితి ఏందని మంట పెట్టుకోవడం, కట్టెలు వేసుకుని మంట పెట్టుకుని ఆ మంట చలి కాసుకుని పిల్లల్ని నిద్ర పెట్టడము, మేము బయట కూర్చొని కాపలా ఉండడము. మేము ఎన్ని రోజులు సార్ ఇలాగ ఉండాలా? మా పరిస్థితి ఇంతేనా? మాకు న్యాయం చేయరా ప్రభుత్వము? ప్రభుత్వముకు గుర్తించేది పేదల కోసమే కదా. అప్పుడేమో పేదల కోసం మీకు అది చేస్తాం ఇది చేస్తామంటారు. ఓట్లు వేసిన తర్వాత ఇట్లా పేదలను ఇట్లా తొక్కితే మాకంకా ఒక గూడు ఉండాలి కదా. మాకంకా ఒక 60 గజాలన్నా ఇస్తే మేము గుడిసి అన్న వేసుకుని బతుకుతాం కదా. మేము పేదోళ్ళము, ఇండ్లలో పని చేసుకుని, మా మొగలు అయితే బాగలేరు, రాయి పని చేస్తారు. మేము కష్టం చేస్తేనే మేము తినగలము, లేకుంటే మేము తినలేము. మాకేమైనా ఆస్తి లేదు, మాకు పెద్దోళ్ళు సంపాదించిన ఆస్తి కులాలు గిలాలు ఏం లేవు. మాకు ఇంకా మేము ఉండడానికి గూడే అడుగుతున్నాం కదా, 60 గజాలు అడుగుతున్నాం కదా, ఎక్కువేమీ అడుగుతలేం కదా. గవర్నమెంట్ భూమే కదా, ఇస్తే ఏమవుతుంది? రేవంత్ అన్న కూడా మమ్మల్ని పట్టించుకుంటలేడు.
ఈ గాంధీ గారు మమ్మల్ని పట్టించుకుంటలేరు. కాలు కూడా మొక్కినాం సార్, కాలు పట్టుకున్నాం పోయి మాకేదో న్యాయం చేయండి, అక్కడ మాకు ఒక్క పక్కకి ఇవ్వండి, మొత్తం జాగా అక్కడ మీరే తీసుకోండి, మాకు ఒక్క పక్కకు కొలిచి ఒక 60 గజాలు ఇచ్చేసేయండి అని. ఇక్కడ సమాధులు ఉన్నాయి మాకు, మా వాటర్ మాంజా కలెక్షన్ కూడా మీరే ఇచ్చినారు, బోర్ వేయించినారు హోటల్ సెంటర్లలో. ఇన్ని చేసి ఇప్పుడు వెళ్ళకొడతంటారు. ఇది ఏ విధంగా న్యాయమని మేము అడిగినాం సార్, కాలు పట్టుకున్నాం. ఆయన ఏమాత్రం పందిస్తలేడు. ఇక్కడ కార్పొరేటర్ అట్లనే అంటున్నారు, ఎమ్మెల్యే సీఎం కూడా అట్లనే అంటే మేము ఎక్కడ పోవాలి సార్? సీఎం కూడా రావడం మా గురించి పేదల గురించి పట్టించుకోవడా? ఏమాత్రం న్యాయం చేస్తే మాకు ఏదో ఒకటి అవుతుంది కదా. ఎన్ని రోజులని ఇట్లా ఉండాలా? ఒకేసారి మమ్మల్ని అందరినీ చంపేస్తే ఇక్కడ అయిపోతుంది కదా. ఇంత జనం 200 గుడిసెలు ఉన్నాయి, 200 గుడిసెలను ఇక్కడ చంపేసి వాళ్ళే జాగా ఇక్కడ తీసుకొని సార్ మేము మా పిల్లలు సంతోషంగా. ఈ ప్రభుత్వం గెలవడానికి మీరు కూడా ఓట్లు వేసిరు కదా, అట్లా చంపుకోదు కదా ప్రభుత్వం? అలా ప్రభుత్వం ఓట్లు వేసినాము, ఓట్లు అప్పుడు వచ్చి మీకు అది చేస్తాం ఇది చేస్తాం అంటారు, తంబాలు వేస్తాము, రోడ్ వేస్తాము, అన్ని చేస్తాం అంటున్నారు, మళ్ళీ పందిస్తలేరు. మేమేం చేయాలా? మాకు ఇంకొక జాగ లేదు, ఏమి లేదు. మేము పిల్లలు ఇట్లే, మా పిల్లలు చదువు పాడైపోతుంది, మా పరిస్థితి ఏంది? మాకు ఏదో ఒకటి న్యాయం చేయాలి సీఎం గారు వచ్చి. చివరికి ఏం కోరుకుంటున్నారమ్మా మరి మీరు? మేము చివరికి ఇక్కడే మేము చచ్చిపోయినా కూడా సరే సార్, మా పిల్లలు మేము ఇక్కడ చచ్చిపోతాము, మాకైతే ఇక్కడే మాకు స్థలాలు ఇవ్వాలి, పట్టాలు ఇవ్వాలి సార్, అదే కోరుకుంటున్నాం. చెప్పండి, 40 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటామని చెప్పి కూడా చెప్తాను, ఎందుకు ఇంత తొందరగా వీళ్ళని ఖాళీ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందని అంటారు అసలు? అంటే ఇది ఖాళీ చేయడం ఎందుకు వస్తుంది అంటే, ఇది ప్రైవేట్ ల్యాండ్ అని ప్రైవేట్ వాళ్ళు చెప్తున్నారు. ఇది మా ల్యాండ్, ఇది డాక్యుమెంట్స్ ఉన్నాయి మాకు అని చెప్తున్నారు. ఇది ప్రైవేట్ ల్యాండ్ కాదండి. ఎందుకంటే ఆల్రెడీ ఇవి మల్లన్న దగ్గరికి వెళ్ళారు ఈ బాధ్యతలందరూ. మల్లన్న దగ్గరికి వెళ్ళి ఇట్లా మమ్మల్ని ఇట్లా గుడిసెలు గులగొట్టేసి ఇట్లా మమ్మల్ని నిలగొడుతున్నారు, డబ్బులు తీసుకొని వాళ్ళు వెళ్ళి మల్లన్నకు ఫిర్యాదు చేశారనమాట. మల్లన్నకు ఫిర్యాదు చేస్తే మల్లన్న ఏం చేశారంటే, సరే అమ్మ మీకు నేను న్యాయం చేస్తాను, మీరు వెళ్ళండి, టెన్షన్ పడకండి, మీరు ధైర్యంగా ఉండండి, ఎక్కడెక్కడైతే వాళ్ళు అందరు వెళ్ళిపోయారో వాళ్ళందరినీ రమ్మనండి, కలిసికట్టుగా ఉండండి, మీరు ఇక్కడ మీకు మీ గవర్నమెంట్ ల్యాండ్ ఇది, ఇక్కడ జరగడానికి కూడా లేదు వీలు, ఇది మీ ల్యాండ్ కాబట్టి మీరు ఉండవలసిందే ఇక్కడ అని మల్లన్న గారు చెప్పారు. చెప్పిన తర్వాత సో ఏమైందంటే వీళ్ళని మళ్ళీ మల్లన్న చెప్పినాక మళ్ళీ మేము ఆఫీస్కి వెళ్ళాం, ఇక్కడ మన ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాం. అక్కడ వెళ్ళాక ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తే తహసీల్దార్ తోటి మేము ఎంబడెంబడి కాగితాలు తీపిచ్చాక అవన్నీ గవర్నమెంట్ ల్యాండ్ అని తేలింది. గవర్నమెంట్ది బోర్డు వేసారు, మల్లన్న గారు వీళ్ళకి చెప్పారు ఇది గవర్నమెంట్ అని. ఆల్రెడీ వేసినాక తర్వాత వీళ్ళకి కొంచెం అనేది ధైర్యం వచ్చింది, ఓహో ఇది గవర్నమెంట్ ల్యాండ్, ఇది ప్రైవేట్ ఇది కాదు, ప్రైవేట్ వ్యక్తులు భయపడిస్తున్నారు మమ్మల్ని అని గవర్నమెంట్ అని చెప్పేసి వీళ్ళకి ధైర్యం వచ్చింది. వీళ్ళు మళ్ళీ కొంచెం మల్లన్న గుడిసెలు కట్టుకోమని చెప్పారు, వీళ్ళు గుడిసెలు కట్టుకున్నారు, వేసుకుంటున్నారు, ఒక్కొక్కరు వచ్చి వేసుకుంటున్నారు. వేసుకున్న తర్వాత మళ్ళీ రీసెంట్గా ఏమైందంటే మళ్ళీ వీళ్ళని భయపెంచి ఇది ఎప్పటికైనా మాది, ఇది మా ల్యాండ్, ఇది అట్లా బోర్డు అట్లా ఉన్నది కానీ అది ఏం చేయలేదు, ఎన్నటికైనా ఇది మా ల్యాండే మాకే వస్తుందని మళ్ళీ బడా నాయకులు వీళ్ళని బెదిరించడం స్టార్ట్ చేసి ఏం చేశారంటే మళ్ళీ వీళ్ళు ఏమిందంటే భయపడుతున్నారు, ఏ రాత్రి ఎట్లా అరిచేతిలో ప్రాణాలు పట్టుకుని నిలబడి సామాన్యులు కదా. ఇజ్రాలతో కావచ్చు కొందరు రౌడులతో వచ్చి కొట్టిస్తా ఉన్నారంటే ఇంట్లో ఉన్న బంగారం కూడా తీసుకెళ్ళిపోతున్నారని చెప్తారు, నిజమేనా? ఇలా జరుగుతుంది? నిజమేనండి, వాస్తవం. ఆ అమ్మాయి పెళ్లి పెట్టుకున్నారు, ఆ అమ్మాయిది పెళ్లి పెట్టుకున్నారు, అమ్మాయికి పెళ్లి డబ్బు క్యాష్ బంగారము ఎత్తుకొని కూడా వెళ్ళిపోయారు. అమ్మాయి పెళ్లి కూడా ఆగిపోయింది, ఆమెది ఆగిపోయింది పెళ్లి. మళ్ళీ రీసెంట్గా మొన్న సీఏ మరి ఎస్ఐ గారు వచ్చిర్రు, మీ బంగారం కోసం అని చెప్పి అమ్మాయి దగ్గరకు వచ్చి ఎట్లా పోయింది ఏంది అనేది కంప్లైంట్ ఇచ్చిర్రు, తీసుకున్నాను. మరి అది ఏం చేసిరో పక్కన పెట్టింది కూడా తెలియదు, అది వంక పెట్టుకొని వచ్చిండ్రు, వచ్చి అమ్మాయిని ప్రశ్నించి అయిపోయింది. అది బంగారం అని చెప్పేసి మాట్లాడి ఏం చేసిరు వ్యక్తులని 44 మంది మీద కేసు అయిందని మళ్ళీ ఇలా రివర్స్గా తీసుకొచ్చి వాళ్ళే కొట్టి మళ్ళీ వాళ్ళే మీ పైన కేసులు పెట్టిండ్రు. అయితే వీళ్ళు 30 మంది ఉన్నారు, వాళ్ళు 100 మంది అండి. వీళ్ళందరినీ ఏం చేసిరంటే టార్గెట్ చేసిరు, వీళ్ళని 250 మంది 70 మంది వెళ్ళిపోయారు ఉన్నారు. వీళ్ళ మిగతా వాళ్ళు ఉన్న వాళ్ళని ఏం చేశారంటే మీటింగ్లు ఉన్నాయని చెప్పేసి వాళ్ళు ఇక ఇక్కడ ఉంటారు కదా కొందరు, మీటింగ్లలోకి వెళ్ళిపోయారు, ఎక్కడదక్కడ వెళ్ళిపోయాక ఇక్కడ లేడీస్ 30 మంది ఉన్నారు, 100 మందిని దింపేసి వీళ్ళ మీద దాడి చేశారు. వీళ్ళ మీద దాడి చేస్తే వీళ్ళు ఏం చేశారు, ఆ 100 మంది భయం ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఉన్నారు. ఆ టైంలో చిన్న పిల్లలు, వయసు పిల్లలను కూడా ఇసిరేసిరు, పెద్ద పిల్లలని వయసు పిల్లలను పట్టుకొని లాగడము, అలాని జుట్టు బట్టి లాగడం వీడియోస్ కూడా ఉన్నాయి నా దగ్గర. అలా చేశారు వీళ్ళు. అట్లా చేసినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళని పరిగెత్తించుకొని వీళ్ళందరూ పోలీసు పరిగెత్తించుకొని పట్టుకోవడానికి వెళ్ళే వరకు ఎక్కడిదక్కడ కొట్టేసి పారిపోతున్నారు. ఒక 5 దొరికారండి. 5 లేడీస్ ఏమంటారంటే ఆదిశక్తులు, అమ్మవారి రూపం. వాళ్ళు ఆడవాళ్ళు కలిసి గట్టిగా వాడిని పట్టుకొని కుదుం వేసేసి రూమ్లలో వేసేసి
కొట్టారు. ఎందుకు కొట్టారండి? ప్రాణం మీదకి వచ్చినప్పుడు కొడతారు, ఎవరైనా కొడతారు. న్యాయమే చెప్పింది కదా, మన ప్రాణాన్ని రక్షించుకోవడానికి మనం ఆయుధం పట్టుకోవడానికి ఎటువంటిది మనకు హక్కులు ఉన్నాయని ఆల్రెడీ న్యాయమే చెప్పింది. హక్కులు వీళ్ళకు ఉన్నాయి కాబట్టి పట్టుకున్నారు. మళ్ళీ వీళ్ళ మీద ఎలా కేసు వేస్తారు చెప్పండి? అది ఎంతవరకు న్యాయమో మీరే చెప్పండి. ఎందుకంటే రేవంత్ రెడ్డి సార్ ఆల్రెడీ 2020 గెలవనప్పుడు హామీ ఇచ్చారు వీళ్ళకి. ఏంటంటే ఇల్లు నీకు నేను పక్కా ఇండ్లు ఇస్తాను, ఇందిరమ్మ పట్టా డబుల్ బెడ్రూమ్స్ కట్టిస్తాను, ఇది మీ గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పారు. అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు కేసీఆర్ ఇదే పరిస్థితి చేశారు. అప్పుడు గులగొట్టినప్పుడు మీరు వచ్చారు. మరి ఇదే మీ రాజ్యం, మీ పాలనలో ఇదే జరుగుతుంది. మరి మీరు ఎందుకు స్పందించట్లేదు? స్పందించాలి కదా, వాళ్ళకి న్యాయం జరగాలి కదా. ఇప్పుడు ప్రజలే కదా, ప్రజలు ఉంటేనే కదా పాలన. ఈ ప్రజలు లేకపోతే పాలన ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి? మీకు అవకాశం ఇచ్చారు, గెలిపించారు, కనీసం మీరు నిలబెట్టుకోండి. మళ్ళీ మిమ్మల్ని ఎన్నుకోవాలి కదా, ప్రజలు ఎన్నుకోవాలి కదా. ప్రజలు ఎన్నుకోవడం కోసమన్నా మీరు న్యాయమన్నా జరిపించండి. బడ నాయకులు ఉన్నారంటారు, మీరు ఎంతసేపు అండి? మీరు తలుచుకుంటే నిమిషంలో పని అయిపోతాం. మీరు ఎందుకు స్పందించట్లేదు సార్? మీరు రేవంత్ రెడ్డి సార్, మిమ్మల్ని మేము అభిమానించట్లేదు అంటలేదు, కానీ మీరు దయచేసి ఈ బీద వాళ్ళని ఒక్కసారి కనుకరించండి, వీళ్ళని కన్నీరు దూర్చండి. రాత్రి పగలు వీళ్ళు గుడిసెలలోనే ఇక్కడే ఉంటున్నారు, తింటున్నారు, ఇక్కడే ఉంటున్నారు. పిల్లలు చిన్న పిల్లలు దోమలతో ఉంటున్నారు. మేము మల్లన్న టీము 24 గంటలు వస్తున్నాం, మేము ఇక్కడే టీంలో ఇక్కడే వర్క్ చేస్తున్నాం. వాళ్ళకి ఏ సమస్యలు ఏందనేది వీళ్ళు కనిపెట్టుకుంటూ ఉంటున్నాం మేము మల్లన్న టీం నుంచి. ఏంటంటే మల్లన్న గారు పోరాడుతున్నారు, ఇది వీళ్ళ ల్యాండ్ వీళ్ళకి అప్పచెప్పాలి అని మల్లన్న గారు కూడా పోరాడుతున్నారు. ఎందుకంటే మల్లన్నకు తెలిసి ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని. వీళ్ళని అందుకని ఐకమత్యంగా ఉండాలి, మీరు అందరు ఇక్కడే ప్రతి ఒక్కరు కలిసికట్టుగా ఉండి మీరు అందరు గ్రూపులో ఉండండి అని చెప్తున్నారు. వాళ్ళకి హామీ ఇచ్చారు. కానీ రేవంత్ రెడ్డి గారు ఎందుకు స్పందించట్లేదండి? స్పందించాలి కదా. చిన్న పిల్లలు ఉన్నారు, ప్రజలు ఎంత తిండి లేదండి, కనీసం తిండి కూడా లేదు వాళ్ళకి, కనీసం నాదుడు కూడా లేడు, భోజనాలు పెట్టే నాదుడు కూడా లేదు, వాళ్ళు వంటలు కూడా లేవు వాళ్ళకి. బియ్యం రేషన్ అన్ని బారబోసి అన్ని ఎక్కడక్కడ కుప్ప కూల్చి బారేశారు. వాళ్ళకి భోజనాలు ఎట్లా, పండ్లకు కూడా వెళ్ళట్లేదు వాళ్ళు. మరి కనీసము మనము కరోనా వచ్చినప్పుడు జనాలకి భోజనాలు బియ్యం పంచినాం, మనము అంత దౌర్భాగ్యంగా ఉన్నారా వీళ్ళు? ఒక పూట అన్నం తినలేని స్థితిలో ఉన్నారా? వాళ్ళ అన్నాలు కూడా అడగట్లేదు, కనీసం స్థలం అడుగుతున్నారు. వాళ్ళ స్థలాలు వాళ్ళకి ఇస్తే బాగుంటుందండి, ఇది నేను వేడుకుంటున్నాను. రఘువీరారెడ్డి కొడుకు జానారెడ్డి కొడుకు రఘువీరారెడ్డి 3 కోట్ల రూపాయలు ఇచ్చినాడంట గంగాధర్ సార్కి. ఈ బస్ అంతా గచ్చిబౌలి నుంచి ఇక్కడ లింగంపల్లి దాకా ఆయనే కాదా కార్పొరేటర్, ఆయన చేతికి ఇచ్చినాడు. నువ్వు కార్పొరేటర్గా ఉన్నావు కదా, వాళ్ళు నీ మాట వింటారు, వాళ్ళకి నువ్వు అంత ఇంత ఇచ్చి డబ్బులు వాళ్ళు ఎలకొట్టు అని 3 కోట్ల రూపాయలు ఇచ్చినాడంట రఘువీరారెడ్డి. ఆయన ఈ పని చేస్తుండు. ఆయన మాట విని ఈయన గంగాధర్ మమ్మల్ని చిత్రమిసులు పెడుతుండు. ఆయన కొన్నాడంట ఈ జాగా, ఎప్పుడో రామారావు అయ్యమ్మల జానారెడ్డి కొడుకు కొన్నాడంట. ఆయన ఇన్ని రోజులు ఏడకిపోయి దాంకొని ఉండే, ఇప్పుడు 40 సంవత్సరాలు అవుతుంది సార్. ఇన్ని రోజులకి ఆయన ఏడపై దాగిండే. మా ఎదురుకు రావచ్చు కదా, ఎదురుకొచ్చి ఇది నా జాగా మీరు వెళ్ళండి అని ఆపది ఎలా కొట్టి ఉండొచ్చు కదా. ఈ 40 సంవత్సరాలకి ఏంటికి దాగినావు? ఎవరి గురించి దాగినావు? నీకు దమ్ము లేకనే కదా దాగినావు. దమ్ము నింటూ నువ్వు ఆపదే ఎలా కొట్టేవాడు. నీకు దమ్ము లేకనే కదా మేము 40 సంవత్సరాలు ఈడ ఉన్నాం. ఇప్పుడు వచ్చి నా జాగా నువ్వు ఇది 3 కోట్ల రూపాయలు ఇస్తే మేము వెళ్తామా? ఏంటికి వెళ్తాము? మా ఇండ్లు కోలుకొట్టింది దానికి మా ఇండ్లు కట్టి మాకు ఇదే అయిందా? గవర్నమెంట్ భూమి ఎంత ఉందో అంతా నువ్వు కట్టి మాకు ఇండ్లు, మాకు ఎంత ఖర్చు అయినదా ఆ ఇండ్లు కట్టి. ఇప్పుడు నెల అవుతుంది రాయి కొట్టకుండా మేము గన్నెట్టు కొట్టేవాళ్ళు. మాకు ఇప్పుడు పని లేదు, ఏమి లేదు. ఈ నెల పొద్దుకు మేము ఉపవాసమే ఉన్నాము. నువ్వేమన్నా 1 రూపాయి ఇచ్చేట్లు ఉన్నావా? నువ్వేమో బాగా ఫ్యాన్ల కింద ఉంటావు, ఏసీలో ఉంటావు మంచిగా మిద్దల్లో. మేమేమో ఎండకు వానకు సస్తున్నాము. నీకేమైనా తెలుస్తుందా? పేదల భవిష్యత్తు మీకేం తెలదు, ఉండే వాళ్ళకి ఏం తెలుస్తుంది? వాళ్ళు తినేది చూస్తారు, ఎలకొట్టేసి చూస్తారు. వీళ్ళు ఎక్కడైనా పోయి సాయిని ఎలకొట్టాలని రఘువీరారెడ్డి ఇట్లా చేస్తుండు. ఇక్కడ పరిస్థితి ఏంటంటే ఇది 37 సర్వే నెంబర్ కిందకి వస్తుంది. దీనికి సంబంధించి గౌలిదొడ్డి బసవతారక నగర్ ఏరియాలో ఉంటుంది. ఇక్కడ దాదాపు 40 సంవత్సరాలకు పైగా కూడా ఇక్కడ అడవి ప్రాంతం, ఇక్కడ ఉన్న బిల్డింగ్లు కూడా ఏవీ లేవు. అప్పుడు అడవిలాగా ఉంది. అడవిని మేము దీనికి సంబంధించి నీట్గా చేసుకున్నారు. చెట్లు కావచ్చు, సంబంధించి గుట్టరాలను కూడా రాళ్ళను పగలగొట్టుకొని ఒక గుడిసెలు వేసుకొని బ్రతుకుతూ ఉంటే ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు 3 కోట్లకు అయితే ఇక్కడ కార్పొరేటర్ ఉన్నాడో అతను 3 కోట్లకు అమ్ముడుపోయి కావాలనే కొన్ని డబ్బులు ఇచ్చి మమ్మల్ని వెళ్ళగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది ఫస్ట్ ఏమో ప్రైవేట్ స్థలం అని చెప్పేసి
వచ్చి గవర్నమెంట్ వచ్చి గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ హయాంలో గవర్నమెంట్ వచ్చి మా గుడిసెలన్నీ ఖాళీ చేసింది. అప్పుడు మేము వెళ్ళే ప్రయత్నం చేసాం. కానీ ఇప్పుడు మళ్ళీ వచ్చి గవర్నమెంట్ స్థలమే అని చెప్పేసి కూడా ఇక్కడ బోర్డు వాదడం జరిగింది. బోర్డు వాదిన తర్వాత కూడా లేదు గవర్నమెంట్ ఏదైనా మీకు ఏం చెందదు, మీకు ఇవ్వము అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారని చెప్పేసి టెంట్ల కింద కూడా దాదాపు చిన్న పిల్లలు సైతం కనీసం తిండి కూడా లేకుండా భయభ్రాంతులతో టెంట్ల కింద ఉంటున్న పరిస్థితి. నైట్లు కూడా చాలాసార్లు భయపడతా ఉన్నాం. చాలామంది కూడా కొందరు ఇజ్రాలతో ఒక 10 మంది ఇజ్రాలు కొందరు రౌడీలతో కూడా కొట్టిపించే ప్రయత్నం చేశారు. మా వాళ్ళు ఎవరూ లేరు, ఎందుకంటే దాదాపు ఇక్కడ వాళ్ళు పనిచేస్తేనే పొట్టకుట్టికి ఏదైనా ఉంటుంది కాబట్టి వీళ్ళు పనికి బయటికి వెళ్ళే ప్రయత్నంలో భాగంగా చాలామంది ఎవరు లేకపోవడంతో ఉన్న 4-5 కొట్టే ప్రయత్నంలో భాగంగా కొందరు రౌడీలతో అలాగే కొందరు ఇజ్రాలతో కొట్టించే ప్రయత్నం చేశారు. ఆ ఇజ్రాలు ఎవరైతే ఉన్నారో వచ్చి బంగారం ఎత్తుకెళ్ళడం, ఇంట్లో ఉన్న వస్తువులు కూడా ఎత్తుకెళ్లే ప్రయత్నం చేశారు. ఇక్కడ ఉన్న వాళ్ళ ఇజ్రాలను పట్టుకొని ఆ ఇంట్లో కూడా బంధించి పోలీసులకు అప్పచెప్పినా కూడా వాళ్ళపైన ఎటువంటి కంప్లైంట్స్ తీసుకోలేదు. మళ్ళీ రిటర్న్ మా పైన వాళ్ళే దౌర్జన్యం చేసి వాళ్ళే కొట్టించి వాళ్ళే రౌడీలను ఇజ్రాలను పెట్టి కొట్టించి మళ్ళీ మా పైనే కంప్లైంట్ చేస్తూ ఉన్నారు. మా వాళ్ళు దాదాపు ఇక్కడ 200 మందికి పైగా మేము నివాసం ఉంటా ఉన్నాం. కానీ ఇందులో 44 మందికి పైగా కూడా మా పైనే కేసులు వేశారు. మమ్మల్ని కొట్టి మా పైనే కేసులు వేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా మేము చెప్తా ఉన్నాం ఇక్కడ నుంచి మాత్రం వెళ్ళే ప్రసక్తి లేదు. ఎందుకంటే మేము 40 సంవత్సరాల నుంచి మా తాతలు ముత్తాతలు ప్లస్ మా పిల్లల నుంచి కూడా ఇక్కడే చదువుకుంటూ ఉన్నారు. పిల్లలు కూడా నైట్ కరెంటు లేక కూడా మేము కనీసం స్కూల్కి వెళ్తే మమ్మల్ని బెదిరిస్తారేమో, చంపుతారేమో అని చెప్పేసి భయంతో కూడా మేము స్కూల్కి వెళ్ళట్లేదు. మా నైట్ కూడా మా అమ్మ నాన్న మాకు ఫుడ్ వచ్చినా కూడా వాళ్ళు మేము తిన్న తర్వాత మిగిలింది వాళ్ళు తింటూ ఉన్నారు. ఇటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నాం. ఎందుకు ఈ కార్పొరేటర్ కావచ్చు ఏదైతే రేవంత్ రెడ్డి కూడా ఇంతకుముందు టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చి పర్యవేక్షించాడు. ఖచ్చితంగా నెక్స్ట్ మా కోటేని మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మిమ్మల్ని ఆదుకుంటా మీకు ఇందిరమ్మ పేరిట డబుల్ బెడ్రూమ్ ఇచ్చే ప్రయత్నం చేస్తామని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి చెప్పింది. కనీసం రేవంత్ రెడ్డి గెలిచినప్పటి నుంచి ఎన్నోసార్లు కూడా మేము వెళ్ళి కలిసే ప్రయత్నం చేసినాం. ఇటు కార్పొరేటర్ని కావచ్చు అరికపూర్ గాంధీని కూడా కలిసే ప్రయత్నం చేసినాం. అయినా కూడా ఎవరు కనీసం మాట్లాడట్లేదు, మా పట్ల ఎవరు కనీసం చిత్తశుద్ధి కూడా వహించట్లేదు. ఎలక్షన్ల టైంలోనైతే ఎవరు వచ్చి మా పట్ల మీకు సపోర్ట్గా ఉంటామని మాట్లాడారు. వాళ్ళు ఎవరు కూడా ఇప్పుడు మాకు సపోర్ట్గా ఉండకుండా ఖచ్చితంగా గవర్నమెంట్ స్థలం లేదా ప్రైవేట్ స్థలం అని చెప్పేసి వెళ్ళగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారని చెప్పేసి కూడా చాలా ఆవేదనతో టెంట్ కిందనే ఇక్కడ వర్షం పడినా కూడా ఇంత వర్షం పడుతున్నా కూడా ఎండకో తిండి లేకుండా వర్షంలో కరెంటు కూడా లేకుండా ఇక్కడ పడుకుంటే కూడా కరెంటు తీసేస్తూ ఉన్నారు. ఇక్కడ స్తంభాలకున్న ఒక్క స్తంభానికి లైట్ కూడా తీసేసే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ తెల్లందాకా భయభ్రాంతులతో బతుకుతూ ఉన్నాం. ఎక్కడి నుంచి ఎవరు కొడతారు, ఎక్కడి నుంచి ఎవరు చంపుతారు అని చెప్పేసి కూడా భయంతో టెంట్ల కింద పడుకుంటా ఉన్నామని చెప్పేసి కూడా వాళ్ళు ఆవేదన చెందుతున్న పరిస్థితి.